హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మీ ముందుకి మరొక టీఎల్ఎంని తీసుకొస్తున్నాను. ఆ టీఎల్ఎంఏ ఐ యామ్ నియరెస్ట్ టు, నేను దేనికి దగ్గర. ఈ కాన్సెప్టు పిల్లలకి అర్థం చేయించడానికి మనకి చాలా కష్టంగా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ని ఈజీగా ఎలా చెప్పచ్చో ఈ టీఎల్ఎంని ఉపయోగించి తెలుసుకుందాం. ఈ టీఎల్ఎంకి నేను వాడినది కేవలం వాడేసినటువంటి బాటిల్ క్యాప్స్, తర్వాత ఆ చెక్క ముక్కలు, థర్మాకోలు, కార్డ్బోర్డు చార్ట్స్. ఈ టీఎల్ఎం ఎలా వర్క్ చేస్తుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ అక్కడ నెంబర్, ఆ నెంబర్ దగ్గర 2 డిజిట్ నెంబర్ ఏదైనా సరే రాసుకుందాం. 36 36 అని రాసుకున్నాం. 36లో పదుల స్థానంలో అంటే టెన్స్ ప్లేస్లో 3 ఉంది కాబట్టి, అంటే ఈ నెంబరు 30కి 40కి 30కి 40కి మధ్యలో ఉంటుంది. ఇక్కడ 30 ఉంది కదా, ఆ 30ని మనం ఇలా కిందకి తీసుకొచ్చుకుందాం. తర్వాత 40, ఇక్కడ 40 ఉంది, ఈ 40ని కూడా ఇలా తీసుకొచ్చుకుందాం. అంటే ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి నెంబరు 36, 36 అనేది 30కి 40కి ఈ మధ్యలో ఉంటుంది. తర్వాత వన్స్ ప్లేస్కి వద్దాం. వన్స్ ప్లేస్లో ఏముంది? 6 ఉంది, 6 ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ యారోతో మనకి పని. 6 ఇటుపక్క 1 2 3 4, ఇటుపక్క 5 6 7 8 9. సో 6 ఎటుపక్క ఉంటుంది? సో ఇక్కడ ఉంది. సో మనకు ముళ్ళు ఎటువైపుకు వంగింది? 30 సైడ్కి వంగిందా, 40 సైడ్కి వంగిందా? 40 సైడ్కి వంగింది. కాబట్టి ఈ 36 అనేది దేనికి దగ్గరగా ఉంటుందంటే 40కి దగ్గరగా ఉంటుంది. ఇలాగ మనం ఏ నెంబర్నైనా సరే నియరెస్ట్ టు 10, పదుల స్థానానికి ఏ 10కి దగ్గరగా ఉంటుందో ఈజీగా చెప్పచ్చు. అలాగే దీన్ని చెరిపేసేసి మనకు నచ్చిన మరొక నెంబర్ 53. 53 అనేది దేనికి దగ్గరగా ఉంటుంది? 53లో 5 పదులు, 5 టెన్స్ ఉన్నాయి కాబట్టి అది దేనికి దగ్గరగా ఉంటుందంటే, దేనికి మధ్యలో ఉంటుంది? 50కి అలాగే 60కి మధ్యలో ఉంటుంది. సో 50కి 60కి మధ్యలో ఉంటుంది. తర్వాత వన్స్ ప్లేస్, ఒకట్ల స్థానంలో ఏముంది? 3. సో ఈ యారో 3 సైడ్కి వంగాలి. చూడండి, వంగిందా? సో ఇప్పుడు యారో ఎటువైపుకు వంగింది? 50 సైడ్కి వంగిందా, 60 సైడ్కి వంగిందా? 50 సైడ్కి వంగింది. కాబట్టి ఈ 53 అనేది దేనికి దగ్గరగా ఉంటుందంటే 50కి దగ్గరగా ఉంటుంది. ఇలా నియరెస్ట్ టెన్స్ చాలా చక్కగా వివరించదగినటువంటి టీఎల్ఎం మీ అందరికీ ఉపయోగపడుతుంది. అలాగే దీన్నే మనం వందల స్థానానికి కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది మీకు అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.